ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని కన్న తండ్రివి, మమ్మల్ని పెంచుతున్న తండ్రివి, మమ్మల్ని పోషించుచున్న తండ్రివి, విలువైన ప్రాణం పెట్టి మమ్మల్ని కొన్న తండ్రివి. తండ్రి, మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో సమస్తాన్ని మాకు నేర్పిస్తూ అనుదినము నీ వాక్యము చేత మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్న దేవుడివి. దుష్టుని చేతిలో మేము పడకుండా అనుక్షణము మమ్మల్ని కాపాడుతూ మేము మట్టివారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా మీద జాలి పడుతున్నారు తండ్రి. నీకు వందనాలు దేవా. నీ యందు భయభక్తులు గల వారి ఎడల నిత్యము ప్రభువానైనా జాలిపడి కృప చూపుతున్న దేవుడివి తండ్రి. ప్రియబిడలు అనుదినము ఎంతో ఆసక్తితో మీ నామాన్ని స్తుతిస్తున్నారు ప్రభు, ఆరాధిస్తున్నారు తండ్రి. వారి యందు ప్రభు నీ మహాకనికరం ఉంచుచున్నారు తండ్రి. వారి పక్షాన మీరు నిలబడుచున్నందుకు మీకు వందనాలు. సమస్య ఎంత పెద్దదైనా మా దేవుడు ఎంతో గొప్ప దేవుడివి తండ్రి. మా యందు జాలి చేసుకునే దేవుడివి తండ్రి. మా హృదయ స్థితిని తెలిసిన దేవుడివి. దయతో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియులలో నీ ప్రజలు తండ్రి నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన వారు ఆ స్థితిలో ఉండడము ఏమాత్రము కూడా నన్ను అంగీకరించే దేవుడు కాదు. దయతో వారికి ఉన్నత స్థితిని, క్షేమాన్ని ప్రభువా, మంచి ఆరోగ్యాన్ని నీ కృప ద్వారా దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.